ఎమర్జెన్సీ వార్డ్ ఎక్కడ? ఇటు వెళ్ళండి సార్. లోపలికి ఎవరు వెళ్ళడానికి వీల్లేదు. స్వప్నతో మాట్లాడాలి. ఇప్పుడు ఆవిడతో ఎవరు మాట్లాడడానికి వీల్లేదు. అది కాదు సార్, స్వప్న ప్లీజ్. చెప్పేది నీకేనాయా? అర్థం కావడం లేదా? వెళ్ళు. ఏ మిస్టర్, వినపడడం లేదా? స్వప్న నా భార్య, నేను మాట్లాడాలి, మాట్లాడతాను. ఏమిటిదంతా? నేను నీకు చేసిన ద్రోహానికి దేవుడు నాకు వేసిన శిక్ష విజయ్. నువ్వు అలా మాట్లాడుకో. నన్ను మాట్లాడిన విజయ్, ఈ నిమిషంలో నేను మాట్లాడకపోతే నా బ్రతుకే కాదు, నా చావు కూడా అర్థం లేకుండా పోతుంది. అవును విజయ్, ఆ రోజు నేను అవమానించి శాశ్వతంగా దూరం చేసుకోవడానికి కారణం మా నాన్న. బాధపడకమ్మా, డాడీ కూడా నీ గురించే బాధపడుతున్నాడు. ఈ రోజు కాకపోయినా రేపైనా విజయ్తో జరిగిన నీ పెళ్లికి డాడీ ఒప్పుకుంటాడు. నా మాట వినమ్మా. వెంకన్న, అనవసరమైన విషయాల్లో తలదొచ్చుకో, వెళ్ళి పని చూసుకో. డాడీ, ఏమైంది డాడీ మీకు? ఎందుకు అనవసరంగా వెంకన్న మీద కోపడతారో? నన్ను ఇంట్లో అర్థం చేసుకున్నది వెంకన్న ఒక్కడే. కనీసం అతనితో అయినా మాట్లాడినవ్వండి. అక్కడే పొరపడుతున్నావమ్మా. ఎవరి నుంచి ప్రేమను అభిమానాన్ని పొందాలో, ఎవరు నీ మంచి కోరేవారో మర్చిపోయి నీ అంతస్తును హోదాను వదిలేసి చాలా తప్పు చేస్తున్నావమ్మా. లేదు డాడీ, ప్రేమను పొందడానికి అంతస్తు హోదా అవసరం లేదు డాడీ. అంటే వెంకన్న నీకంత ఆత్మీయుడా? అవును డాడీ. విజయ్ వెంకన్న కంటే ఆత్మీయుడు కదూ? అవును డాడీ. నువ్వు ప్రేమించే విజయ్ కూడా ఈ గతి పట్టకుండా ఉండాలంటే నేను చెప్పింది నువ్వు చెయ్యాలి. ఈ జీవితం నా కోసం మా నాన్న రాక్షసత్వానికి బలి కాకూడదని. నీ స్టేటస్ ఏంటి, మా స్టేటస్ ఏంటి? తన కంపెనీలో పనిచేసే ఆ ట్రోల్ ఒక డ్రైవర్ ని పెళ్లి చేసుకుంటుందని ఎలా అనుకున్నావు? దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతారా? ఆ తర్వాత నీకు నిజాన్ని చెప్పాలని నీ ఇంటికి వచ్చేసరికి ఊరు నుంచి వెళ్ళిపోయావు. ఎక్కడికి వెళ్ళావో తెలియలేదు. కొన్ని రోజులకి నేను తల్లిని కాబోతున్నానని తెలిసిందే నీ బిడ్డను నీకు అప్పగించాలని ఆశతో అందరినీ ఎదిరించి పాపకు జన్మనిచ్చాను. నీకోసం ఎన్నో ఊళ్ళు వెతికాను. నా దురదృష్టం, నేను కలవలేకపోయాను. కానీ వారం రోజుల క్రిందట డాడీ, ఆ విజయగాడు విజయవాడలో లారీ డ్రైవర్ గా ఉన్నట్ట. ఇప్పుడేదో లోడ్ తీసుకుని ఈ ఊరు వచ్చాట. ఒకవేళ ఇంటికి వస్తే రాడు. వాడిక్కడికి వస్తే ఫ్యాక్టరీ లాకౌట్ చేస్తామని ఆ రోజే వాడికి చెప్పాను. ఆ మాట కట్టుబడే వాడి ఊరోజులు వెళ్ళిపోయాడు. పైగా స్వప్న వాడి మనసును ముక్కలు చేసింది. అది కాదు డాడీ, వాడికి పాపుందని తెలిస్తే తప్పకుండా వాడి ఇక్కడికి వస్తాడు, ఎంత గొడవైనా చేస్తాడు. ఎస్, యు ఆర్ రైట్. ఇప్పుడు మాత్రమే కాదు, మరెప్పుడు వాడి ఇక్కడికి రాకూడదు. నువ్వుళ్ళకి వచ్చావని తెలిసిన మరుక్షణం నేను కలవాలని, జరిగింది చెప్పాలని నా కన్నీళ్లతో నీ కాళ్ళు కడిగి పాపని నీకు అప్పగించాలని ఆశించాను. కానీ నా సంతోషాన్ని ఆ దేవుడు చూడలేకపోయాడేమో. అందుకే మరోసారి నా జీవితంతో ఆడుకున్నాడు. విజయ్, నువ్వు నా భర్త కావడం నా అదృష్టమైతే నేను నీ భార్య కావడం నీకు శాపమైంది కదా. విజయ్, నాకు బ్రతకాలనుంది విజయ్. నీతో పాపతో 100 ఏళ్ళు నిండుగా బ్రతకాలనుంది విజయ్.
నా మాట విను. నీకేం కాదు, నీకేం కాదు స్వప్న. నేను నీకు దూరమైనా మన ప్రేమకు ప్రతిరూపమైన పాప నీతోనే ఉండాలి. నీ కూతుర్ని నీకు అప్పగిస్తాను. వెళ్ళి పాపను తీసుకురా. వెళ్ళి విజయ్, ప్లీజ్. విజయ్, మమ్మీకి ఏమైంది? ఏం అవ్వలేదమ్మా. మరి ఎందుకు ఏడుస్తున్నా? మమ్మీ చచ్చిపోతుందా? మమ్మీ, మమ్మీ, రా విజయ్, రా. విజయ్, విజయ్, మన ప్రేమకు ప్రతిరూపమైన పాప నీతోనే ఉండాలి. విజయ, రామ్మా. ఇక మీదట నువ్వు నాతోనే ఉండాలి. విద్య నా బిడ్డ, నా రక్తం. విద్య, నేను మీ డాడీని. పాప కావాలట, పాప. ఎరా పాపను అడ్డు పెట్టుకుని ఆర్చి కొట్టేద్దామనే రాస్తే. ఈ రాత్రి తీసుకెళ్ళండి. పాప కావాలట, పాప.
ఆ ఎస్ఐకి ఫోన్ చేసి విజయ్ని మర్యాదగా చూసుకోమని చెప్పు. తాతయ్య ఏమిటమ్మా? విజయ్ అంటే నన్నే నీ డాడీ అంటాడు. విజయ్ మా డాడీయా? కాదమ్మా, నేను డాడీని చూడాలి. మీ డాడీ చెప్పేది నీకు కాదు. వెళ్ళా